జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్పాదద్వయీ షట్పదః ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధ ద్రావిడాం నయదీః శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాధివాది గురు ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది. వెంకటాచార్య దివ్య తిరువడి తామరలకు నమస్కారాన్ని సమర్పించుకుంటూ ఆళ్వారెంబెరుమానార్జియర్ ఆచార్య తిరువడిగలే శరణం. ఆండాల్ తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనిగడితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்லா பல்வலையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவా వన్నమే నల్కు. జయ శ్రీమన్నారాయణ. ఇరవై రెండవ పాసురం తెలుసుకోవాలి. జయ శ్రీమన్నారాయణ. నిన్నటి పాసురంలో అభిమాన శూన్యతని కలిగిన భగవంతుణ్ణి ఒక్కడిని ఆశ్రయించాలి అంటూ, అంటే ఎటువంటి అభిమానము లేకుండా శూన్యంగా ఉండటం అన్నమాట. అంటే దేని మీద కోరికలు లేకుండా ఓన్లీ భగవంతుణ్ణి మాత్రమే చేరాలి, లేదా ఆయనకు సేవ చేయాలి, కైంకర్యం చేయాలి. గుణాలు కలిగిన వాడు. ఏ గుణాలట? ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆయనలో ఉన్నాయి. లేని గుణాలంటూ ఎక్కడా లేవు బయట. అటువంటి గుణాలన్నిటినీ కూడా కలిగినటువంటి వాడిని మేము శరణాగతి చేస్తూ ఉన్నాము అంటే అనన్యార్హ శేషత్వమును తెలియచెప్తున్నారనమాట. అది ఈరోజు పాసురంలో మనకు తిరుప్పావై వచ్చేసి 5 భాగాలుగా తీసుకుంటే 6 భాగాలు వస్తుంది. 6 × 5 = 30. 6 భాగాలుగా వస్తుంది. అయితే ఈ 5 ఎందుకు చెప్పుకుంటున్నాము? 10 3 చెప్పుకున్నాం కదా అంటే వాటిల్లో ఉండేటటువంటి అర్థానుసారంగా అలా తెలియచెప్పటం జరుగుతుంది. మనకు ఇప్పుడు మొత్తం 6 భాగాలు అయితే ఇప్పుడు 5వ భాగంలో ఉన్నాం. 22వ పాసురము అంటే ఒక 5 పాసురాలు వచ్చేసి పూర్వ భాగంగా తెలియచెప్పారు. ఒక 10 పాసురాలు ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క రోజు నిద్ర లేపుతున్నట్టుగా మహాజ్ఞానులను తెలియచెప్పింది మన ఆండాల తల్లి. అయితే అందులో కూడా సూచనలు చెప్పినవి ఒక 5 పాసురాలు, సూచనలు చెప్పకుండా ఉన్నటువంటి ఒక 5, అంటే 5 మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి అలా. అలాగే ఆచార్య సంబంధాన్ని 5 పాసురాలలో తెలియచెప్పింది మన ఆండాల తల్లి. అక్కడికి 20, అంటే ఒకదానెమ్మట ఒకటని కాదు. ఇప్పుడు సూచనలు చెప్పి మేలుకొలిపేది కూడా ఎట్లా మేలుకొలిపింది? ఒకదానెమ్మట ఒకటేం కాదు కదా, మధ్యలో సంఖ్య మారింది కదా. అలాగే ఊరికి 5 తెలియచెప్పుకోవటం అన్నమాట. అలా ఆచార్య సంబంధాన్ని కూడా 5 పాసురాలలో మనకు ఆండాల తల్లి అనుగ్రహించడం జరిగింది. ఈ రోజు తెలియచేసేది ఏమిటంటే ఆయన సులభుడు, పరత్వం కలిగినవాడు. సులభుడు, దుర్లభుడు అంటారు. అదేమిటండి? సులభంగా దొరుకుతాడు, మళ్ళీ దొరకడు అంటారేమిటి? అంటే పరమాత్మ ఎవరికి సులభుడు అంటే ఎవరైతే ఆయన్ను ఇష్టపడి ఆశ్రయించి ఆయనే దిక్కని ఉన్నటువంటి వాళ్ళకి సులభుడైపోతాడు. ఎలా? యశోద చేత కట్టబడ్డాడా పరమాత్మ? దేనితోటి కట్టబడ్డాడు? ప్రేమతోటి కట్టబడ్డాడు. ప్రేమ ఉంటే కట్టేసింది తప్ప లేకపోతే ఆయన కట్టేయటం అవుతుందా? అస్సలు అయ్యే పనే కాదు. అలా ప్రేమతోటి కట్టుబడినటువంటి వాడు పరమాత్మ. అలాగే ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉంటే మనందరికీ సులభంగా ఉండి దొరకటానికే కదా ఇక్కడికి వేంచేశారు భూలోకానికి. వైకుంఠంలో ఎలా ఉన్నాడు? పరమ పదవాసుడిగా ఉన్నాడు. అక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నిత్యులు, ముక్తులు సదా సేవలు చేస్తూనే ఉన్నారు.
అలా పరంపదంలో ఉన్నటువంటి పరమాత్మ మనమందరము వెళ్ళి సేవించుకోలేమని తలంచి ఇక్కడికి అర్చారూపంగా వేంచేశారు. పరాయూహ విభవ అంతర్యామి అర్చావతారం, ఇవి మనకు నమ్మాళ్వార్లు కృప చేసినటువంటివి. అలా అర్చారూపంగా వేంచేశారు. పాపం ఇంత విగ్రహంలో ఉంటున్నాడు, ఇంత పెద్ద పటం ఉంటున్నారు, ఇంత చిన్న వెండిది ఊరక రూపు పెట్టుకుంటున్నా ఉంటున్నాడు ఆయన. నేను ఇంత పెద్దవాడిని, ఇన్ని గుణాలున్నాయి, నేను ఇందులో ఉండను అని ఏమన్నా చెప్తున్నారా? అస్సలు చెప్పడు. సులభుడు. ఎవరు ఏ విధంగా ప్రార్థన చేస్తే వాళ్ళకు సులభంగా దొరికిపోయేటటువంటి వాడనమాట. అలా పరమాత్మ సులభంగా ఉన్నాడు ఎవరికి? ఆశ్రయించిన వారికి. మనం ఏం చేస్తాం? కళ్యాణాలు జరుపుతుంటున్నామా, అప్పుడు పెరుమాళ్ళని పెట్టెలో పెట్టుకొని తీసుకుపోతున్నామా, ఆయన పెట్టెలో ఉంటున్నాడు. మనం మందహాసంలో పెట్టుకుంటే ఆ చిన్ని ఆసనంలో ఉంటున్నాడు. మనం ఒక క్లాత్ పరిచి దాని మీద పెట్టుకొని పూజ చేసుకున్నా, అదే ఆరాధన చేసుకున్నా అందులో ఉంటున్నాడు. నాకు ఇది ఇచ్చావే, నన్ను ఇందులో ఉంచావని ఏమైనా తలుస్తాడా? అసలు అలా తలవన్నటువంటి వాడు పరమాత్మ. ఆ విధంగా సులభుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు దుర్లభుడు అన్నాం కదా, దుర్లభుడుగా ఎలా ఉన్నాడండి ఆయన? నమ్మని వారికి, అది ఆశ్రయించకుండా ఆయన్ను మేము స్వతహాగా కట్టిపడేయాలనుకునేటటువంటి వారికి ఆయన దుర్లభుడుగా ఉన్నాడు. దుర్యోధనాదులు ఉన్నారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద కాళ్ళు తెచ్చి కట్టేసినా కట్టుబడ్డాడా? లేదు. ఎందుకు కట్టుబడలేదు? వాళ్ళు శత్రువులుగా వ్యతిరేకంగా ఉన్నారు, పరమాత్మను ఆశ్రయించి లేరు. అంటే అనుకూలురైనటువంటి వారు ఆశ్రయించినటువంటి వారు ప్రతికూలురు. ఆశ్రయించకుండా ఉండే వాళ్ళను ప్రతికూలురు అంటారు, ఆశ్రయించిన వారిని అనుకూలురు అంటారు. అదే మనకు విష్ణు సహస్రనామంలో దుర్లభో దుర్గమో దుర్గా దురావాసో దురారిహ, ఆశ్రయించని వారికి దుర్లభుడు, కష్టమైన వాడు, దొరకని వాడు అన్నారు. మరి ఈ ఆశ్రయించిన వారికి ఏం చెప్పారు? సులభ సువృత సిద్ధ శత్రుజిత్శత్రు తాపనః, అంటూ వాళ్ళకు సులభంగా దొరుకుతాడు పరమాత్మ అనే విషయాన్ని మనకి ఇక్కడ భోగ్యంగా తెలియచెప్తుంది ఆండాళ్ తల్లి. ఆ విధంగా సులభుడు, దుర్లభుడు పరమాత్మ. ఆశ్రయించిన వారికి సులభుడు, ఆశ్రయించకుండా ఉన్నటువంటి వారికి దుర్లభుడు. అది ఎలాగైతే భక్తి కలిగిన వారు ఉంటారు. ఎలా వాళ్ళు అంటే ఆళ్వార్లు చెప్తున్నారు, పత్తుడై అడియవర్కు ఇలియవన్ పిరర్గలుక్కు అరియ విత్తన్. పత్తుడై అడియవర్కు అంటే భక్తి కలిగిన వారికి, ఇలియవన్ సులభుడు, పిరర్గలుక్కు భక్తి లేని వారికి, అరియ విత్తగన్ అందని వాడై ఉన్నాడు. భక్తి కలిగిన వారికి ఏమో సులభుడయ్యాడు, భక్తి లేని వారికి అసలు అందుటే లేదు. అది అవ్వనే పని. అసలైనటువంటి సాధనాన్ని పట్టుకోకుండా మనం పెన్నులో రీపులు లేకుండా ఎంతసేపు రాసిన పడిద్దా? పడదు. అలాగే భక్తి కలిగిన వారికి అందుతున్నాడు, భక్తి కలగని వారికి అందుటలేదు పరమాత్మ. అయితే ఆయన ఎంత వైభవం కలిగిన వాడండి అంటే ఇంత అంత అని చెప్పనే లేము. అన్ని గుణాలు ఉన్నాయి, అంత శక్తి ఉన్నది, అంత జ్ఞానము ఉన్నది, అంత సౌలభ్యం కూడా ఉన్నది. నా కాడ శక్తి ఉన్నది, ఒక్కొక్కడికి ధనం ఉంటుంది, ఏ రూపైనా దానం చేయడానికి బుద్ధి పుట్టదు, వాడికి ధనం ఉండి ఉపయోగం లేదు. కానీ పరమాత్మ అంత శక్తి, అంత ధైర్యము, అంత ధనము అన్ని ఉన్నప్పటికీ ఉపయోగపడుతూ ఉన్నాయి. ఎందుకంటే అమ్మ వక్షస్థలంపై వేంచేసి ఆ దయ అనేటటువంటి దాన్ని పైకి తెస్తూ మనందరికీ అనుగ్రహింప చేస్తుంది అంటూ అలా పరమాత్మ వేంచేసి ఉన్నారు. ఆయనకు అన్నీ ఉన్నాయి, పట్టవలసినది ఆయన్నే, పట్ట విడవలసినది ఇతరమైనటువంటి వాటిని. అయితే ఆయన పరత్వము అని చెప్పుకుంటాం. పరత్వం అంటే ఏమిటి? అన్ని కలిగి ఉన్నవాడు, ఇంకా అంతమైన వాడు కానీ అంతకంటే గొప్పవాడు కానీ లేడు. పరమ అని సంబోధించామంటే అది హై స్థాయి అని తెలియచెప్పడం, అంతటి వారు లేరు అని. అలా పరమమైనటువంటి వాడు అంటే పరత్వము కలిగినటువంటి వాడు అన్నమాట. పరత్వము కలిగి ఉన్నాడు, అన్ని కలిగి ఉన్నా మళ్ళీ సులభంగా ఉన్నాడు. పరత్వం కలిగి ఉండటం గొప్ప విషయము, అన్ని లక్షణాలు ఉన్నాయి కదా. మరి అన్ని లక్షణాలు కలిగిన వాడికి అహంకారం లేకుండా మనందరికీ సులభంగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయాన్ని కూడా పరత్వము, సులభంగా ఉండటం రెండింటినీ కలిసి ఉన్నాయి. అందుకని మనకు ఎవరైతే అన్ని సమస్తం వస్తువులు గాని ఆ ఇచ్చేటటువంటి సౌలభ్య గుణము గాని కలిగి ఉంటే వారిని కదా మనం వేడుకోవాలి. వాళ్ళ దగ్గర
ధనము ఉంది, మనకు కావలసినటువంటి వస్తువు ఉంది, ఇచ్చే బుద్ధి ఉంది. అప్పుడు వారిని వేడుకుంటే పని అయిపోతుంది. అవి రెండు కలిగి ఉన్నవారెవరు? పరత్వము సులభము రెండిటిని కలిగి సౌలభ్యము ఈ రెండు కలిగిన వాడు పరమాత్మ. అందుకని ఆయన్నే ఆరాధన చేస్తే అది నిత్యమైనది, అనిత్యమైనది కాదు. ఏదో నేను ఇస్తానులే అని మళ్ళీ మొహం చాటేసుకునేటటువంటి గుణం కాదు కదా. వాత్సల్యము సౌలభ్యము రెండు కలిగినటువంటి వాడు పరమాత్మ. అందుకని ఆయన పరత్వము కలిగి ఉన్నాడు, అలాగే సౌలభ్యము సులభంగా ఇచ్చేటటువంటి గుణం అన్నమాట. ఇలా కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్నే ఆరాధిస్తే పోలా, ఇచ్చేవాడు ఆయనే, ఉన్నది ఆయన దగ్గరనే. అందుకని మనకేం చెప్తున్నారంటే ఆరాధ్యము ఉపాస్యము రెండు కూడా మనకు పరమాత్మ అయి ఉన్నారు. అందుకని మనం భగవంతుణ్ణే కీర్తిస్తే సరిపోతుంది. ఆయనే నారాయణుడు అంటూ తెలియచెప్తారు. అలాగే 13వ అధ్యాయంలో భగవద్గీతలో ఏం చెప్తారంటే జీవునిలో ఉండేటటువంటి 23 గుణాలు ఉన్నాయి. ఆ 23కు మళ్ళీ కొంచెం భాగాలు కలిపితే మొత్తం 26 గుణాలు ఉన్నాయి. ఆ శ్లోకంలో గుణాలను తెలియచెప్తాడు కృష్ణ పరమాత్మ. ఏమిటట అవి? అమానిత్యం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మా వినిగ్రహ అంటూ మనలో ఉండేటటువంటి 26 గుణాలను పరమాత్మ అక్కడ చెప్పారు. ఏమి గుణాలట అవి అంటే విడువవలసినటువంటి గుణాలు. మనం చెప్పుకుంటాం కదా జనరల్ గా అహంకారం అని, మమకారం అని, కామం అని, క్రోధం అని, అదే గర్వం అని, ఇలాగా అన్ని గుణాలన్నీ కూడా వదులువలసినాయి. ఎలా వీడికి గుణం ఉంటుందట అంటే నా అంతటి వాడు లేడు అనుకుంటాడట జీవుడు. నాకింత చదువు వచ్చింది కదా అందుకని నేను గొప్ప, నాకు ఇంత ఆస్తి ఉంది కదా అందుకని నేను గొప్ప, నాకు మంచి కులంలో ఉన్నాను కదా అందుకని నేను గొప్ప, ఇంకా నాకు మంచి అందం ఉంది కదా అందుకని నేను గొప్ప, నాకు ఒక అధికారం ఉంది కదా అందుకని నేను గొప్ప, నేను ఫలానా వంశీయులలో పుట్టాను కదా అది మంచి రాజవంశం అనుకోండి అందుకని నేను గొప్ప అని ఇలాగా తనలో ఉండేటివన్నీ కూడా నేనే 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 గొప్ప అని అహంకారంగా భావన చేస్తాడు జీవుడు. వాటిని బట్టి గొప్పతనం వచ్చిందంటాడు ఈ జీవుడు. ఇవన్నీ నాకున్నాయి కాబట్టి నేను గొప్పవాడిని అని తలుస్తాడట ఆ జీవుడు. కానీ అది ఆయన గొప్పతనం కాదు, జీవుడి గొప్పతనం కానే కాదు. వాటన్నిటిని ఇచ్చింది ఒకవేళ మంచిగా ఉన్నామే అనుకో, ఈహంలో ఆస్తి కానీ అందం కానీ చదువు కానీ అన్ని ఉన్నాయి అనుకో, అవి ఎవరిచ్చారు? పరమాత్మ ఇచ్చాడు. అది తెలుసుకోనప్పుడు ఏమైంది? వాడి ఖాతాలో వేసుకుంటూ ఉన్నాడు. తెలిసిన తర్వాత అది పరమాత్మ ఇచ్చినటువంటి సొత్తే అని తెలిసింది. ఎలా తెలిసింది అంటే వస్తువు చైతన్య వస్తువు, అచైతన్యమైనటువంటి వస్తువు రెండు పరమాత్మయే అన్నారు. ఇంకా మరి రెండు కాకుండా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అచైతన్యమైన వస్తువు భూమి అనుకుందాం, చైతన్య వస్తువు ఏమిటి? పాలన చేసే రాజు. ఆయన భూమిని పాలన చేస్తున్నాడు రాజు. మరి నా భూమి, నేను అధికారిని, నేను రాజును అనుకుంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏమన్నాము? చైతన్యం కలిగింది, అచైతన్యం కలిగింది, రెండు పరమాత్మ అన్నాం కదా. అందుకని ఇక్కడ ఏం గమనించాలి? అన్ని మనము ఏదో ఈ ప్రాణం ఉన్నంత వరకు పరమాత్మ ఇచ్చినంత వరకు వాడుకోవటం ఉంటున్నాం. అవి వాడుకున్నాయి కూడా పరమాత్మ సొత్తే, మనదంటూ ఏమీ లేదు. ఇదే మనది కానప్పుడు ఆ ఎదురుగా ఉన్నాయి మన ఎట్లవుతాయి? కనుక అది ఆయనదే. అది తెలుసుకుని ఈ ఆండాల తల్లి ఏం చేస్తుంది అంటే ఈ పాసురంలో ఏం చెప్తారంటే రాజాదిరాజులు భూమి నేలినటువంటి రాజులు కూడా వచ్చి ఆయన యొక్క సింహాసనం కింద పడి ఉన్నారట. మేము అలా దారి లేక పడి లేదు స్వామి, మీకు కైంకర్యం చేయాలని వచ్చామయ్యా అని చెప్తూ ఏమని చెప్తుంది? యథేష్టగా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వినియోగించుకో, ఇది నీ సొత్తు, ఇది నీ వస్తువు, ఇది పరమాత్మ వస్తువు, నీ ఇష్టానికి వినియోగించుకో. మాకు ఇతరమైన మాకేమీ కోరికలు లేవు, ఇతరమైన వాళ్ళు ఎవరు వినియోగించుకోవడానికి మేము ఒప్పుకోవడం లేదు, అంటే మాకు మీరే దిక్కు, మీరే ఈ సొత్తును వినియోగించుకోవాలి అంటూ ఆ యొక్క శేషత్వాన్ని మనకి ఇక్కడ తెలియచెప్తున్నారనమాట. ఇప్పుడు పాసురం చదవండి, చక్కగా పాసురంలోకి వెళ్ళిపోదాం.
அபிமான பந்தமாய் வந்து நின் பள்ளி செங்கமிருப்போர்வல் வந்து தலை பெய்தோம் திங்கிருவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்கள் மாதித்தியன் விழுந்தார் போல் அங்கனி ரெண்டு கொண்டு எங்கள் மேல் நோக்குதேல் மருந்தேலோ ரெம்பாவாய். పాసుర ప్రతిపదార్థం తెలుసుకుందామమ్మా. అంకన్ అంటే సుందరమైన ప్రదేశము కలిగిన, మాజ్ఞాలం గొప్పదగు భూమి. ఈ భూమి అంతా కూడా చాలా సౌందర్యంగా చూడేటట్టుగా వింపుగా సొంపుగా ఉంటుంది. అరసర్ రాజులు, అభిమాన భంగమాయ్ గర్వమును విడిచి, వందు వచ్చి, నిన్ నీ యొక్క, పల్లి కట్టిల్ కీజే ఆ సింహాసనము కింద, సెంగం గుంపులు గుంపులుగా వచ్చి, ఇరుప్పార్పోల్ ఆ సభాగోష్ఠి ఉన్న వారి వలె, వందు వచ్చి, తలై పెయిదోం చేరగలిగితిమి, కింగిన వాయిచ్చేదా కింగిన వాయిచ్చేదా మువ్వలుంటాయి కదా కొంచెం ఇచ్చుకున్నట్టుగా, ఆ మువ్వల్ని తెలియచెప్తున్నారు. తామరై పుప్పోలే తామర పువ్వులే, సెంగన్ వాత్సల్యం కలిగినటువంటి ఎర్రని నేత్రములు, సిరిచిరిదే కొంచెం కొంచెంగా, ఎమ్మేల్ భక్తులకు మాపై, విజయావో పడరాదా, తింగళుం చంద్రుడును, ఆదిత్యనం సూర్యుడును, యజుందార్పోల్ ఉదయించున్నట్లు, అంకన్ అందమగు కన్నులను, ఇరుండు కొండు రెండింటితో, ఎంగల్ మేల్ మాపై, నోక్కుదియేల్ నీ చూపు పడినచో, శాపం అనుభవించి తీరవలసిన దుఃఖమును, ఇజింది విడిచిపోతుంది. నీ చూపు పడితే మేము చేసినటువంటి పాపాలు ఏవైతే శాపాలుగా అనుభవించవలసి ఉన్నదో అవన్నీ నీ చూపుతోటే పోతాయి అంటూ తెలియచెప్తున్నారనమాట. సరే, వ్యాఖ్యానంలోకి వద్దాం. అంగన్ అందమైన ప్రదేశం గురించి చెప్తున్నారు. అంగన్ అంటే అందమైన ప్రదేశం. ఈ భూమిపై ఏమేమి ఉన్నాయి అందంగా అంటే, కొండలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ప్రకృతి ఉంది, పర్వతాలు ఉన్నాయి, సెలయేర్లు ఉన్నాయి. భోగ్యంగా ఎంత బాగుంటాయి మనం కొండలపై చూస్తుంటే. తిరుమల వెళ్ళేటప్పుడు పెద్ద పెద్దగా కొండలు, వాటిపైన సెలయేర్లు కారుతున్నట్టు ఎన్నో ఉన్నాయి ఈ భూమిపైన. అలా వాటన్నిటినీ కూడా పరమాత్మే ఇచ్చారు. అయితే ఆ అందమైన ప్రదేశాన్ని పాలన చేసేవారు ఎవరు అంటే, కొద్ది ప్రాంతాన్ని కొంతమంది రాజులు పాలన చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎవరిది? అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాలన చేసేటటువంటి రాజులు ఉన్నారు. వాళ్ళు ఎలా పాలన చేస్తున్నారట? నాది రాజ్యము, నేను రాజును, నా ప్రజలు వీళ్ళంతా అని నాది అనేటటువంటి అహంకారంతోటి పాలన చేస్తూ ఉన్నారు. అలా పాలన చేసేటటువంటి వారికి ఏం చెప్తున్నారంటే, వారికి కూడా అహంకారం అణిగిపోతుందట. ఎప్పుడు అణిగిపోతుంది అంటే, ఏదో ఒకటి జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్ లో వాళ్ళకి అహంకారం పోతుంది. అలా అహంకారితులయ్యి రాజ్యపాలన చేసేటటువంటి రాజులు అందరూ కూడా కృష్ణ పరమాత్మ యొక్క సింహాసనం కింద ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే, మనం చిన్ని దృష్టాంతాలను చెప్పుకుందాము. ఎలా అంటే, ముందు భోజనం ఇక్కడ 3 చెప్తున్నారు. ముందు అది తెలుసుకొని తర్వాత దృష్టాంతం చెప్పుకుందాం. భోగ్యము, భోగోపకరణం, భోగస్థానములు. భోగ్యం అంటే ఏమిటి? ఒక భోజనం గురించి చెప్పుకుందాం, మనకు అదైతే బాగా అర్థమవుతుంది కదా. భోజనము ఉంది అంటే అంత పదార్థం ఉంది, అది భోగ్యం. భోగోపకరణం అంటే ఏమిటి? అది వడ్డించుకోవడానికి ఇస్తారో ప్లేటో ఏదో ఒకటి ఉండాలి, అది భోగోపకరణం. తర్వాత ఏమిటి? భోగస్థానములు అని కూర్చొని తినేటటువంటి స్థానం. ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఎవరు కలిగి ఉన్నారు అంటే, పరమాత్మే కలిగి ఉన్నాడు. పదార్థం ఇచ్చేది ఆయనే, తినటానికి స్థానం ఇచ్చేది ఆయనే, అలాగే ఆ యొక్క ప్లేటో లేకపోతే తినే పదార్థము లేకపోతే వీడిని తినేటటువంటి చెయ్యు ఏదైతేనేమి, ఏది తీసుకున్నా భోగోపకరణమే కదా. ఆ విధంగా ఇచ్చేవాడు పరమాత్మే. ఈ మూడింటిని కలిగి ఉన్నాడు. ఇది ఎవరికి ఉంటుంది అంటే, ఒక జీవుడికి, ఒక్క మనిషికేనా అంటే కాదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతం. చీమకు ఉంటాయి ఈ 3 లక్షణాలు, బ్రహ్మకు ఉంటాయి.
చీమకుండేవి చీమకుంటాయి, బ్రహ్మకుంటాయి. ఒక వస్తువు కావాలనిపించింది, అది కొని తెచ్చుకోవాలి, అలంకరించుకోవాలి. ఇది కూడా భోగ్యము, భోగోపకరణము, భోగస్థానం. దేంట్లోనైనా ఆ మూడు అనేది ఉంటుంది. అది దేనికి ఉంటుందంటే ప్రతిదానికి ఉంటుంది. అది చీమ గాని దోమ గాని దానికి ఉంటాయి. ఇప్పుడు చీమ ఉందనుకో, పంచదార ఉంది వస్తువు, తెచ్చుకోవాలి, వెళ్ళి తినాలి తొండంతో, ఊరకెట్లా పోతుంది లోపలికి? అలాగ దానికి ఉంటుంది. భోగ్యం, భోగోపకరణం, భోగస్థానం, ఈ మూడు ప్రతిదానికి ఉంటాయి. అయితే ప్రతిదానికి కూడా పరమాత్మే ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉన్నది పరమాత్మ. ఈ చీమ కూడా పరమాత్మదే వాస్తవంగా చెప్పాలంటే. ఇది అనుభవించడం మాత్రమే ఇక్కడ ఉన్నన్ని రోజులు. అలాగ పరమాత్మ కలిగి ఉన్నాడు. పౌండ్రుక వాసుదేవుడు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఏమిటంటే కొంచెం అహంకారం. ఎలా అంటే వాళ్ళ ఆచార్యులు ఏది చెప్పినా వినేవాడు కాదు. ఏదో వీడు బాగుపడతాడని పాపం ఆచార్యులు వారు చెప్పేవారు. ఆ వాసుదేవుడు ఏమిటి, నేనే వాసుదేవుణ్ణి, ఆయన ఇంకా కనపడట్లేదు, నేను కనపడుతున్నాను, నేనే వాసుదేవుణ్ణి అనుకుంటాడు. అయ్యా ఆయనకు శంకు చక్రాలు ఉన్నాయంటే వీడు కూడా శంకు చక్రాలు కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాడట. అయ్యా ఆయన గదా ఖడ్గం బాగా బలమైన వాడంటే నాకు ఉన్నాయి. ఏది చెప్తే ఒక శంకు చక్రం అనే కాదు, ఆయన వనమాల ఉందంటే ఒక వనమాల తెచ్చేసుకుంటాడంతే, ఏదో ఒక పుష్పమాల. పుట్టుమచ్చ ఉందయ్యా ఆయన వక్షస్థలంపై అంటే పుట్టుమచ్చ టాటి వేయించుకున్నాడు. అయ్యా ఆయన అటుపక్క కాదయ్యా ఇటుపక్క ఉంది ఆయనకంటే రెండు వైపులు వేయించుకున్నాడు. నేను వాసుదేవుణ్ణే అనేటటువంటి అహంకారవాది అన్నమాట. సరే ఇలాగ బాగానే ఉంది. ఇంకా ఆ వాసుదేవుడు రమ్మను, నాకంటే ఆయనకి ఎక్కువేమున్నాయి, యుద్ధానికి రమ్మను అని చెప్పారు. ఓరే నాయన, ఆయన ఎల్ల రావడం ఎందుకు లేరా, నీకోసము నీ చేతిలో చక్రం ఉంది, ఆయన చేతిలో చక్రం ఉంది, చక్రతాలు వారిద్దరికి. ఆయనకేమో చక్రతాలు, వీడి చేతిలో ఉందేమో చక్రం. అంటే ఎందుకులే, ఆయన ఆయుధాన్ని పంపిస్తాడు, నువ్వు ఆయుధాన్ని పంపిద్దులే అంటే, ఆయన ఆయుధాన్ని పంపించి నాకు వీడుంటేగా చక్రతాలను నశింపజేశాడు, వీడెప్పుడు ఆయుధాన్ని పంపుతాడు? అలాగా పరమాత్మను చూసి మేము ఇంతటి వాళ్ళం అంతటి వాళ్ళం అనుకుంటారు. కనీసం ఆయన రాను కూడా రాలే, ఆయుధాన్ని పంపిస్తే వీడు అయిపోయాడు. అలా పౌండ్రిక వాసుదేవుణ్ణి చెప్తారనమాట. అలాగే బాణాజితులు, గుణజితులు. బాణాజితులు అంటే ఎవరు? ప్రతికూలురు. గుణజితులు అంటే ఎవరు? అనుకూలురు. వాళ్ళు బాణంతో ఏదో శత్రుపరంగా బాణంతో పరమాత్మను గెలుచుకోవాలంటే ఎప్పుడు గెలుచుకుంటారు, అందుకని వాళ్ళు ప్రతికూలురు. గుణంతో పరమాత్మను సేవించి పరమాత్మను పొందాలనుకునే వాళ్ళు అనుకూలురు. ఈ విధంగా అయితే ఇప్పుడు ఇదేం చెప్పుకున్నాం, వాసుదేవుడిది పౌండ్రిక వాసుదేవుడు, నేనే వాసుదేవుడు. ఇక్కడ ఈ మాట ఎవరు అనుకుంటున్నారో తెలుసా? ప్రతి ఒక్క జీవుడు అనుకుంటున్నాడట. ఎలా అనుకుంటున్నాడు? ఈ శరీరం అనేటటువంటి రాజ్యానికి నేనే రాజును అనుకుంటున్నాడు అనమాట. ఆ శరీరంలో ఉండేటటువంటి కణాలు ఎన్ని అంటే 60 ట్రిలియన్స్ అంట. మన శరీరంలో ఉండే కణాలు 60 ట్రిలియన్స్ ఉంటాయి. అబ్బాయి 60 ట్రిలియన్స్ కు నేనే రాజును, రాజ్యంలో కదా ఉన్న ప్రజలకు నేనే రాజునని ఆ ప్రదేశాన్ని పాలన చేసేటటువంటి రాజు భావన చేసినట్టుగా వీడు నేనే రాజును అనుకుంటాడు అహంకారంగా. ఆ శరీరానికి ఉండేటటువంటి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, అబ్బా ఇవన్నీ నాకే ఉన్నాయి, నేను ఎలాగనుకుంటాడట? ముక్కు చూడు ఎంత అందంగా ఉందో, కన్ను చూడు ఎంత సౌందర్యంగా ఉందో, నోరు చూడు ఆ కదలికలు చూడని వీడు మురిసిపోతూ ఉంటాడట. ఎవరికి వాడే రాజు, ఈ దేహం అనేటటువంటి రాజ్యానికి వాడు రాజు. అలా మురిసిపోతూ ఉంటాడు. ఇదొక అహంకారం. ఆ రాజులు ఎలాగైతే రాజ్యపాలన చేస్తూ నేను రాజును, నేను అధికారిని, నా రాజ్యము, నా ప్రజలు నేను చెప్పినట్టు వింటారు అని ఎలా మురిసిపోతున్నాడో, ఈ జీవుడు కూడా ఈ శరీరం అనే రాజ్యానికి నేనే అధికారిని, నేను చెప్పినట్టే వింటుంది అని వీడు మురిచిపోతూ ఉంటాడనమాట. సరే, వీటన్నిటికి కూడా ఏమిటి కారణమయ్యింది? అహంకారం. దానినే కొంచెం అభిమానం అని కూడా ఇట్లా కోశాలలో మనకు చెప్తారు. అభిమానం ఎక్కువైపోయింది అంటారు కదా, అలాంటి అభిమానం అన్నమాట. సరే, ఇక్కడ ఆ రాజుల అహంకారానికి కొన్ని దృష్టాంతాలు చెప్పుకొని మనం ముందుకు కదులుదాం. ఎందుకంటే భంగమాయ అన్నారు కదా ఆ రాజుల అభిమానాన్నే విడిచిపెట్టి అని. అదేమిటంటే, నాదే రాజ్యం అన్న వారందరూ కూడా ఎక్కడున్నారో తెలుసా స్వామి? నీ సింహాసనం కింద చేరారు. ఎలా చేరారు? వాళ్ళకి ఏం జరిగింది అంటే, ఒక రాజు ఉన్నాడు. ఆయన ముందు పాసురం చదువుదాం, నమ్మాలి వాళ్ళు చెప్పింది. వరుణాయగమాయ్, ఒక రాజు ఉన్నాడు.
ஓட உலகுந்தாம்பர் கருணாய் கவலுந்தகாரல் இம்பீனை பிள்ளை தாந்து குளவல் తిరునాళత్తార్ కాలం బెరచింది తుయింబినో. ఏం చెప్తున్నారట, ఒక రాజు బాగా అహంకారిగా ఉన్నారు. ఆయన ఎలా అంటే కనీసం కింద కూడా చూడరట, నేలన ఉంటారు ఇప్పుడు కూడా మనుషులలో. అమ్మో నేను గమనించా, ఏదో నాకున్న జ్ఞానానికి. వాళ్ళు కింద కూడా చూడరు అసలు. పక్కన ఉంటే మనకు తెలిసిన వాళ్ళైతే ఏమైందండి, ఒక నవ్వు నవ్వుతే ఏమన్నా పోతాయా వరాలు, అసలు మాకెవరో తెలియదు అన్నట్టు స్ట్రైట్కి వెళ్ళి స్ట్రైట్గా వస్తుంటారు. ఏంటో తెలియని గోల. అలా రాజు కూడా ఎలాంటి వాడంటే, నాకు పెద్ద అధికారం ఉంది, నా కింద సామంత రాజులు ఉన్నారు అని ఆ సామంత రాజుల కిరీటాలు ఆయన కాళ్ళ కింద పెట్టుకొని ఉండేటటువంటి ఆయన అహంకారవాది. ఆయన ఏనుగుపై విహరిస్తూ ఉండేవాడు. కింద నేలను చూస్తే కూడా తక్కువగా భావం చేసి పైకి చూసేవాడట. అటువంటి రాజు ఆయన. ఏమైంది, ఈ రాజు అహంకారం తగ్గట్టు పక్క పొరుగు రాజు బాగా బలం కలిగిన వాడు. ఒకసారి ఈయన రాజ్యంపై యుద్ధానికి వచ్చాడు, యుద్ధం చేశాడు, ఈ రాజ్యాన్ని కూడా ఆయన గెలుచుకున్నాడు. వీడిని కూడా కట్టివేశాడు, ఎందుకంటే ఓడిపోయిన రాజు తప్పించుకొని వచ్చేసాడు అనమాట. అప్పుడు ఏమైంది అహంకారం, మరి నీ రాజ్యము, నీ ప్రజలు, నీ సింహాసనము, నీది ఏమైపోయింది, పోయినాయి. అప్పుడు ఆ రాజు వేరే వాడైతే ఏదో కూలో నాలో చేసుకొని బతుకుతాడు, రాజు కదా ఏమీ చెయ్యలేడు. అప్పటి వరకు కింగ్ లాగా బతికిన వాడు వెంటనే ఏదో గుమస్తాగంటే కష్టమైన పని కదా, ఏమీ చెయ్యలేడు. చెయ్యలేక అర్ధరాత్రి పూట, అర్ధరాత్రి కాదులే రాత్రిపూట, మామూలుగా అయితే సంధ్యాల తరువాత అడుక్కోకూడదట. అడుక్కునే వాళ్ళు కూడా సంధ్యా కవలం అంటారు, కానీ తర్వాత రాత్రి కవలం అని ఎవరు రారు. అది ఏదో మన పెద్దలు పెట్టినటువంటిది. అలా రాత్రిలో అడుక్కోకూడదు. కానీ ఆకలి చస్తుంది రాజుకు. ఏం చేస్తాడు, అప్పుడేమో రాజభోగాలలో కాబట్టి నెల తిని బ్రహ్మాండంగా చైన్ వచ్చినా కూడా పక్కన వచ్చి ఒత్తితో ఒత్తించుకునే రకంలో బతికిపోయే. ఇప్పుడేమో కష్టం వచ్చింది, ఏం చేస్తాడు, అడుక్కుంటే ఇప్పుడు నన్ను గుర్తుపట్టేస్తారు, రాజు అంటే అందరికి తెలుసు కదా అని శ్మశానానికి వెళ్ళి ఆ బూడిదంతా ఒంటికి పూసుకొని, అడుక్కోవడానికి ఏదో ఒక పాత్ర ఉండాలిగా, అక్కడ కుండబాలు కొడతారు కదా, ఆ పెంకి ముక్క తెచ్చుకున్నాడు అడుక్కోవడానికి. చూడండి రాజు ఎలాంటి స్థితో. అంటే మనకి అహంకారం అనేది ఎలా ఉంటుందనే చెప్పడానికి ఈ ఉపమానాలన్నీ దృష్టాంతాలు. అది తీసుకొని వచ్చారు, ఎవరో 4 అమ్మలు పెట్టారు అన్నం. సరే అది తిందామని ఆ చీకట్లో వస్తున్నాడు. ఒక కుక్క ఈని ఉన్నది, ఆ చీకట్లో కాలు పెట్టాడు. అది వెంటనే పిల్లల్ని ఏమో తీసుకుపోతారని దాని బాధ దాన్ని గట్టిగా కురికేసేసింది. ఆ కాలు ఎప్పుడు కూడా వజ్ర కిరీటాలతోటి పెట్టుకునేవాడు, కాళ్ళకు కూడా చేయించుకొని తొడుగుల్లాగా. అటువంటి రాజు కాలును కుక్క కరిసింది. ఆ కరిచినప్పుడు ఆ చేతులు అన్నం పోయి కింద పడింది, ఆ తినడానికి కూడా లేదు. ఎలా ఉన్నాడు ఇప్పుడు రాజు పరిస్థితి? తినను లేదు, ఉండను లేదు, పండుకోను లేదు, కనీసం అడుక్కున్నది తినే పదార్థం కూడా తీసుకోలేకపోయాడు. మరి వాడిదేగా, అప్పుడు కూడా వాడు నేను అనుకున్నాడు కదా, ఇప్పుడు ఏమైందా నేను అంటే, అహంకారం కాక ఆ వేళే నువ్వు రాజుగా ఉన్నప్పుడే నేను కాదు ఇది పరమాత్మది నేను అనుభవిస్తున్నాను అనుకోని గాన ఉంటే ఈవేళ ఈ కష్టం వచ్చేది కాదు కదా. అటువంటి రాజు అన్నమాట. అటువంటి రాజులు ఏం చేస్తారయ్యా అంటే, వాళ్ళు సాధన చేసి ఇంకా గెలవలేక ఓడిపోయిన తర్వాత ఈయన దగ్గరికి వస్తే, మీ రాజ్యాలు మీకు ఇప్పిస్తాను అంటే, పక్క రాజ్యం వాళ్ళు గెలుచుకున్నారు కదా, ఆ రాజ్యాలు మీకు ఇప్పిస్తానులే మీరు వెళ్ళండి అంటే, మాకు ఆ రాజ్యాలు వద్దు, ఆ అధికారాలు వద్దు నాయన, ఏదో నీ సింహాసనం కింద స్థానం ఇస్తే పడుంటాము అంటారట. అలాగా రాజుల అహంకారాన్ని చెప్తున్నారు. ఇంకొకరి దృష్టాంతాన్ని కూడా చెప్తున్నారు. ముంజుడు భోజ్యుడు. భోజ్యుడు వచ్చేసి ముంజుడికి అన్న కుమారుడు అవుతాడు. ఆయన పేరే భోజరాజు. మనకు భోజరాజ కథలని చాలా ఉన్నాయి, మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు కానీ గుర్తుండదు. ఆ భోజరాడు చాలా జ్ఞాని, తెలుసుకొని ఉన్నటువంటి వాడు. అయితే ఈ భోజరాజు నాన్న కొంచెం పెద్ద వయసు వచ్చాక ఈ పిల్లవాడు పుట్టాడు. ఆయన మరణిస్తూ తమ్ముడికి చెప్పాడు, మా వాడికి కొంచెం యుక్త వయస్సు వచ్చేదాకా నువ్వు రాజ్యపాలన చెయ్యి అని తెలియచెప్పాడు. సరే ఆ తమ్ముడు ముంజుడు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఆయనకు యుక్త వయసు రానే వచ్చింది. అప్పుడు రాజ్యాన్ని అప్పచెప్పాలి కదా. ఇన్ని రోజుల నుంచి రాజ పదవిని, ఆ అధికారాన్ని, ఆ యొక్క సుఖాలను అనుభవించి ఒక్కసారిగా రాజ్యాన్ని ఇవ్వటానికి బుద్ధి పుట్టలేదు. బుద్ధి పుట్టకపోతే ఏం చేశాడు,
బుద్ధి పుట్టకుండా ఉంచుకున్నా పర్వాలే, అది ఎక్కడ పోతుందో అని దాని మీద అభిమానం ఉన్నది కదా, అది పోతుందేమోనని వాళ్ళ అన్న కొడుకుని పాపం భోజ్యుణ్ణి సంవరించమని ఒక ఆయనకు పురమాయించారు. పురమాయిస్తే ఈయన సంవరించడానికి వెళ్ళాడు. వెళ్ళి అప్పుడు ఎట్లంటే ఏదో ఒకటి గుర్తు అనమాట. ఇప్పుడు నేను సంవరించిన నా కళ్ళు బీక్కొచ్చి చూపియాలి చనిపోయిన వాడికి. అలాగే ఈయన చెప్పాడు. అలా వెళ్ళాడు వాడు కూడా, ఆ సంహరించేటటువంటి వాడు ఆ భోజ్యుడి దగ్గరికి వెళ్ళాడు. భోజ్యుడు మాట్లాడుతూ ఉంటే ఆ సంహరించేవాడికి కూడా ఆశ్చర్యం వేసిందట. ఒక రాజ లక్షణాలు ఉట్టిపడుతున్నాయి, ఒక నీతి ఉట్టిపడుతుంది, ఒక ధర్మం ఉట్టిపడుతుంది అని వాడు కూడా విని సంహరించలేదు. సంహరించకుండా ఏం చేశాడంటే, నేను ఒక చీటీ రాసిస్తాను, ఇది మా బాబాయికి ఇవ్వు, ఒకటి ఆ మేకయో కుక్కయో ఒకటి అడవుల్లో చచ్చిపోయినవి ఉంటాయి కదా, ఆ నేత్రాలు తీసుకుపోయి ఇస్తాలే నేను అన్నాడు వాడు కూడా. సరే ఈయనను కొంచెం ఇంకొక ప్రదేశంలో దింపి వాడు ఆ నేత్రాలను పట్టుకొని ఆ చీటీని పట్టుకొని ఈ యొక్క బాబాయ్, అదే అబ్బాయికి బాబాయ్ అని చెప్పుకున్నాం కదా, ముంజుడి దగ్గరికి వేయించేశాడు. అడిగాడు, ఏంటి సంహరించావా అని. సంహరించాను, ఇగో రాజా నేత్రాలు అని చూపించాడు. అలాగే మీ కుమారుడు చీటీ ఇచ్చాడయ్యా మీ అన్న కొడుకు అని చూపించాడు. ఆ చీటీలో ఏముందో తెలుసా భోగ్యంగా, ఎవరెవరైతే వాళ్ళు గొప్ప అనుకున్న వాళ్ళు ఏ పాటిగా అయిపోయారో దాన్ని రాసిచ్చాడు. ఇక్కడ ఒక చిన్నది చెప్పుకుందాం. ఆ అభిమానం ఎలా ఉంటుందంటే, అగ్నిదేవుడు ఉన్నాడు, ఈ దేవతలు ఈ రాక్షసులకు ఎప్పుడూ యుద్ధాలే కదా, అసురులకు దేవతలకు ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడట ఆ దేవతలు ఏం చెప్పారంటే, మా ఆస్తులన్నీ అగ్ని నువ్వు కాపాడుతూ ఉండు, మేము యుద్ధం చేసిన తర్వాత మా ఆస్తులు మాకిద్దు అన్నారు. సరే పాపం వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉన్నారు, యుగాలు గడిచిపోయాయి, ఇంకా ఈయన దగ్గరికి రాలేదు. ఎప్పుడో తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఈయన దగ్గరికి వచ్చారు, మా ఆస్తులు ఇవ్వమని అడిగారు. అడిగితే అగ్నిదేవుడికి కూడా ఇవ్వటానికి బుద్ధి పుట్టలేదంట, పరిగెడుతున్నాడంట ఇవ్వకుండా. అదేమిటయ్యా అలా పరిగెడతావు మా ఆస్తులు ఇవ్వడానికి అంటే, అప్పుడు ఏదో అడగంగా ఏదో చెప్పంగా నీతులన్నీ దేవతలలోనే ఉంది అహంకారం అని చెప్పడానికి సూచన. అప్పుడు ఇచ్చాడట. అది ఎలా ఇచ్చాడు? వెండి రూపంగా ఇచ్చాడట. వెండి ఉంటుంది కదా మనకి, సిల్వర్, ఆ వెండి రూపంగా ఇచ్చాడట. అలా ఈ చీటీలో ఏమున్నదంటే, మాందాతిచ మహీపతి. మాందాత ఎవరు అంటే యవ్వనాసురుని కుమారుడు. యవ్వనాసుడు అనేటటువంటి వారి యొక్క కుమారుడు మాందాత. ఆ యవ్వనాసుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే భృగు మహర్షిని కోరారు. ఆయన అప్పటికి పుత్రకామిష్టి యాగం చేస్తున్నారు. స్వామి అక్కడ తీర్థము ప్రసాదం మనం అడుగుతాం కదా, ఏదైనా యజ్ఞం దగ్గర మా కొంట్లో బాగోలేదండి ఆ ప్రసాదం పెట్టు, అలాగా ఆయన కూడా కోరారు సంతానం కావాలి అంటే. ఆయన ఏం చేశారు, కలశంలో ఆ తీర్థాన్ని ఉంచారు. ఆ తీర్థము ఈ యొక్క యవనాసుడి యొక్క భార్యలకిస్తే సంతానం కలుగుతుంది అని మంత్రించిన తీర్థాన్ని ఆ కలశంలో పెట్టి అక్కడ పెట్టాడు. ఆయన ఆ యాగాన్ని చేయటం అయిపోయింది. అప్పుడు ఈ యవ్వనాసుడికి దప్పిక వేసిందట. ఆ తీర్థాన్ని ఈయన తాగాడు. మామూలుగా భార్యలకని కదా ఉంచింది మహర్షి, ఈయన తాగాడు. తాగితే గర్భాన్ని దాల్చాడు. ఆ తీర్థము అది గర్భాన్ని దాల్చారు. ఆ గర్భం అయిపోయిన తర్వాత 9 నెలలైన తర్వాత పొట్ట చీల్చుకొని బయటికి వచ్చాడు పిల్లవాడు. మాందాత ఆయన పేరు. ఇది తెలుసు స్టోరీ, కాకపోతే అంత కరెక్ట్ గా మీకు ఐడియా ఉండి లేదేమో. మాందాత బయటికి వచ్చాడు, మహాజ్ఞాని. పుట్టిన వెంటనే ముందు స్తన్యం కావాలి కదా, పాలు కావాలి కదా పిల్లవాడికి. ఆడవాళ్ళు అయితే పాలిస్తారు, పుట్టింది మగవాడికి. ఈయన పొట్ట చీల్చుకొని వచ్చాడు, ఆయన చనిపోయాడు తండ్రి, ఈ అబ్బాయికి పాలు లేవు. అప్పుడు ఇంద్రుడు వచ్చి తన బొటన వేలును పెట్టాడట పాలలాగా చీక్కొని ఆహారంలాగా స్వీకరించటానికి. అప్పుడు ఈ ఇంద్రుడు అంటే ఎవరైనా దేవతలు అమృతాన్ని స్వీకరించి ఉంటారు కదా, ఆ అమృత తుల్యమైనటువంటి దానిని స్వీకరించడం వల్ల ఈయనకు కూడా జ్ఞానం వచ్చింది మాందాతకు. బాగా చక్కగా పాలన చేశాడు. పాలన చేసినా ఎప్పుడొకసారి వెళ్ళవలసిందేగా ఈ శరీరం, వెళ్ళిపోయాడు. ఇది రాసుంది ఆ చీటీలో. అంత జ్ఞానం కలిగిన మాందాత అయినా ఆ అమృతాన్ని స్వీకరించి అమృతం స్వీకరించినటువంటి వారి యొక్క బటన్ వేలును స్వీకరించినా ఆయన పాలన చేసి వెళ్ళిపోయాడు అని అది రాసింది. ఇంకొక దృష్టాంతం ఆ చీటీలో ఉన్నాయి, చెప్పుకుందాం. రాముడు కూడా 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత ఏమన్నా రాజ్యాన్ని తీసుకుపోయారు, రామచంద్రుడే ఇక్కడ వదిలేసి వెళ్ళాడు, మనం ఎంతటి వాళ్ళమని చెప్పడం అన్నమాట. ఆ తర్వాత ఆయన అవతారాన్ని చాలించి వెళ్ళిపోయారు. అలాగే ధర్మరాజు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులు చేసి ఎన్నో సంవత్సరాలు ధర్మ పాలన చేసి వాళ్ళు కూడా విడిచి వెళ్ళారు ఈ భూమిని. ఎవరు పట్టుకెళ్ళట్లేదు, ఉన్నన్ని రోజులు ఆ పాలన చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అని ఆ 3 యొక్క దృష్టాంతాలు ఆ చీటీలో ఉన్నాయన్నమాట. ఆ చీటీ చూసినటువంటి వాళ్ళ బాబాయి, అయ్యో
నేనెంత పొరపడ్డాను, వాడికి ఇంత జ్ఞానం. నేను కూడా రేపో మాపో వెళ్ళవలసిన వాడినే కదా, నాకెందుకు ఈ రాజ్యము? అంత పెద్ద పెద్ద మహానుభావులు మా అన్నంత లాంటి వాళ్లే వెళ్ళిపోతే నేను మాత్రం ఇక్కడ ఉంటానా ఏమిటి? అయ్యో నేను పొరపడ్డానే అని తనకు జ్ఞానం తెచ్చుకొని అప్పుడు ఆ చంపమని ఒక ఆయనకు చెప్పి పురమాయించాడు కదా, ఆయన్ను పిలిచి, అయ్యా నువ్వు నిజంగానే చంపావా, లేకపోతే ఏమైనా ఉన్నాడా మా అన్న కొడుకు అంటే మా కుమారుడు అని అడిగితే, లేదు ఆ రోజు నేను సంవరించలేదు, ఆయన యొక్క వాక్కును పట్టి ఆ ధర్మంగా మాట్లాడితే అందులో ఒక పౌరుషం కనపడింది నాకు, అందుకని నేను సంవరించలేదు అన్నారు. నువ్వు వెళ్ళి పిలుచుకొని రా అంటే అప్పుడు పిలుచుకొని వస్తే రాజ్యాన్ని అప్పచెప్పడం. అంటే ఎవరికైనా కూడా దాని మీద ఆపేక్ష, ఆ పదవి కావాలి, ఆ అధికారం కావాలి, నాది నేను అని ఎవరు తీసుకువెళ్ళిపోయారు? అలాగే ఓడినటువంటి రాజులందరూ నీ యొక్క సింహాసనం కింద ఉన్నారు అనడానికి ఈ దృష్టాంతాలు తెలియచెప్పారనమాట. అలాగే ఇది ఇంకా గొప్పది. వేణువు అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఆ వేణువు నుండి పృథువు పుట్టాడు. పృథు చక్రవర్తి అంటారు కదా, మీకు ఐడియా ఉందా? చిన్నప్పుడు కథలు విన్నారా? పృథు చక్రవర్తి అంటారు. ఆయన పృథువు పుట్టాడనమాట. ఈ వేణువు అనేటటువంటి వాడు దుర్మార్గుడు, అంతా దుష్ట కార్యక్రమాలే చేస్తూ ఉంటాడు. దానివల్ల ఒక యజ్ఞము లేదు, యాగము లేదు, ఎవరికి దాన ధర్మాలు లేవు. ఏమైపోయింది? ప్రకృతి అంతా కూడా వీడికి సహకరించుట్లా, వర్షాలు పడట్లా, భూమి ఎండిపోయింది, ఏమి లేదు. భూదేవికి కూడా ఆకలైతుందట. ఒకవేళ రైతు గింజ నాడితే అది భూమి తినేస్తుందట. అటువంటి దుర్భిక్షమైనటువంటి స్థితి ఏర్పడింది. వాడు ఆ విధంగా పాలన చేశాడు. కానీ ఈ పృథు చక్రవర్తి అంటే పృథువు పుట్టాడు కడుపున. పుట్టిన తర్వాత అప్పుడు ఈయన పాలన చేయవలసి వచ్చింది. ఏం చేస్తాడు? అప్పుడు ఉండే కరువు అలాగున్నది. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడట, అయ్యో ఏమిటి ఇలాగున్నది, దీనిలో మార్పు ఎలా చేయాలి? ఆ భూమిలో ఏదైనా గింజ నాడితే కూడా భూమి తినేస్తుంది, అంత ఆకలి కొని ఉన్నాయి, దేనికి ఏ ఆహారం పెట్టలే. అందుకే మన పెద్దలు అంటారు, ఈ ఎంగిల్ చేయి కూడా రాల్చడు వీడని. వాడి కర్మ అలాగుంటుంది. అందుకని మనం ఏదైనా సరే ఒక్కరికైనా పెట్టి తినమని అలా నియమాలు పెట్టింది. ఎందుకంటే పశుపక్షాదులు, జంతువులు అన్ని బ్రతికి అన్ని ఉండాలి కదా, మనం ఒక్కళ్ళు ఉండేది కాదు భూమి. ఇది అందరి సొత్తు, పరమాత్మది అయినప్పటికీ అందరూ వినియోగించుకునేటటువంటి సొత్తు అన్నమాట. అందుకని మన పెద్దలు అలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈయన ఏం చేశాడు? ఆ భూమాత చెప్పిందట. ఈయన కూడా ఒక బాణాన్ని తీసి, ఆమె గోవుగా మారింది భూమాత. గోవుగా మారితే ఒక బాణాన్ని తీసి వెయ్యబోయాడు. నువ్వేమిటి, అసలే ఆహారం లేకపోతే నువ్వు తింటూ ఉన్నావు అని. అప్పుడు ఆ గోమాత చెప్తుంది, అయ్యో మీ నాన్నగారు ఇలా చేశారయ్యా, దుర్మార్గమైనటువంటి పాలన చేశారు, అందువల్ల ఈ ప్రకృతి వైపరీత్యం అంతా వచ్చింది, వర్షాలు కూడా పడుటలేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మనువు అనేటటువంటి వాడిని దూడ చెయ్యి, నేను పాలిస్తా, ఆ దూడ స్వీకరిస్తుంది, అప్పుడు ఈ యొక్క భూమి అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అన్నారు. ఆ గోమాత చెప్పినట్టు, అంటే భూమాత చెప్పినట్టుగానే ఆ పాలు ఇచ్చిన వెంటనే ఆ మనువు స్వీకరించడం, మొత్తం సస్యశ్యామలంగా పంటలంతా కూడా వచ్చాయి. ఆ తరువాత పృథు చక్రవర్తి అనుకున్నాడట, నేను కూడా కొన్ని యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తే మునుముందు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని. అలాగే ఆయన ఒక 100 యజ్ఞాలు చేయాలని పెట్టుకున్నాడు ఆశయం. 99 యజ్ఞాలు చేశాడు. ఒక్క యజ్ఞానికి ఇంద్రుడు అడ్డుపడ్డాడు, జరగకుండా. ఆ యొక్క ఇంద్రుణ్ణి కూడా నేను బాణంతో సంహరిస్తానని ఈయన యజ్ఞానికి అడ్డుపడ్డాడని పృథు చక్రవర్తి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు, అయ్యో అలా చంపకూడదు, అది కాదు, నీకు ఆ 100 యజ్ఞానికి కావలసినటువంటి ఫలం ఏదైతే ఉందో అది నేను ఇస్తాను, నువ్వు సంహరించకూడదు అని చెప్పారు. అలా ఆయనకు ఆ యజ్ఞ ఫలాన్ని ఇచ్చి, ఏమిటి ఇంద్రలోకంలో ఇంద్ర పదవైనా ఇంతే, ఒట్టి ఆశే గాని ఏముంది కనుక అని ఆయనకు ఆ ఫలాన్ని ఇచ్చి ఆయన ఇక్కడ పాలన చేశాడు. తర్వాత పృథు చక్రవర్తి అయినా వెళ్ళిపోయాడుగా, ఉన్నాడు ఈ భూమిని ఏమన్నా అంటి పెట్టుకొని? లేదు. అటువంటి పృథు చక్రవర్తి అయినా కొన్ని రోజులే పాలన చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకున్నంత కాలము ఏ రాజు కూడా ఇక్కడ శాశ్వతంగా ఉండేది లేదు. ఊరక వాటిపై అభిమానాన్ని పెంచుకొని అహంకారవాదులయ్యి పాడైపోతున్నారు. అలాగున్నటువంటి రాజులు ఓడిపోయి పక్క రాజ్యాల వాళ్ళ చేతులలో వాళ్ళకు వేరు గతి లేక వచ్చి మీ దగ్గర పడి ఉన్నారు. ఎక్కడ? మీ సింహాసనం దగ్గర పడి ఉన్నారు. వాళ్ళు గతి లేక వచ్చారు. మేమెందుకు వచ్చామో తెలుసా? మేము మీరే గతి అని తలచితిమి, మీకు మంగళాశాసనం చేయటానికి వచ్చాము. వాళ్ళేమో వేరు గతి లేక వచ్చి ఇక్కడ పడున్నారు, మేమేమో నీకు మంగళాశాసనం చేయటానికి వచ్చి ఉన్నాము అంటూ సెంగు మీరు పార్పోల్ గుంపులుగా
ఎలా వచ్చారట రాజు? ఒక రాజు ఇద్దరు రాజులు కాదు, గుంపులు గుంపులుగా వచ్చి ఇక్కడ చేరారు. మేము గోష్ఠిగా ఎందుకు వస్తున్నామో తెలుసా? మీకు మంగళాశాసనం చెయ్యటం కోసం. ఎలా అంటే లక్ష్మణ స్వామి చెప్తారు, ఆ కళ్యాణ గుణాలను ఓడించి, ఏమిటండి అది అంటే, రామచంద్రుడు ఆ అడవి నుంచి వచ్చాడు, లక్ష్మణుడికి చెప్తాడు, నువ్వు రాజ్యపాలన చెయ్యి లక్ష్మణ అని. అయ్యయ్యో, నాకు ఈ రాజ్యం వద్దు, నాకున్న రాజ్యం నాకు చాలు అన్నాడు. ఏమిటయ్యా నీకున్న రాజ్యము అన్నారు. నాకు నీ పాదాలు అనేటటువంటి 2 పాదాలు 2 రాజ్యాలు, నాకు ఆ 2 రాజ్యాల సంపద నాకు కలిగి ఉంటే, ఆ పాదసేవ నాకు కలిగి ఉంటే ఈ రాజ్యం ఎందులకు? అందుకని నాకు రాజ్యపాలన వద్దు అన్నారు. అలాగే లక్ష్మణ స్వామి ఎలాగైతే ఆ యొక్క పాదసేవ అనే సంపద కలిగి ఉన్నారో, అలా మేము కూడా మీకు పాదసేవ చేద్దామని వచ్చామయ్యా అంటూ మీ కైంకర్యం చేసే భాగ్యాన్ని పొందుదామని వచ్చాను అని తెలియచెప్తున్నారు. వందు తలై పెయిదోం, వచ్చి చేరితిమి అంటున్నారట. ఎలా వచ్చి చేరారు వాళ్ళు అంటే, ఇప్పటి వరకు ఏమిటి వాళ్ళు, ఎప్పుడు చేరతామో ఏమో తెలియదు, ఆ రాత్రిళ్ళు అనక చీకటి అనక వచ్చి ఉన్నారు, అనేక పాటలు పడి వచ్చాము. అక్కడ దాకా కృష్ణయ్య దగ్గరికి వచ్చి, కృష్ణయ్య కదా ఈరోజు ఏమిటి అసలు పాసురం అంటే, అమ్మలతోటి ఈ గోపికలందరూ అంటే ఆండాలి గోష్ఠి మొత్తం, ఆండాల తల్లి గోష్ఠి అందరు కలిసి అమ్మతోటి స్వామిని నిద్రలేపుతున్నారు. ఇప్పుడు అమ్మ వీళ్ళల్లోకి వచ్చి చేరింది, నిన్నటి పాసురం అయిపోయింది కదా, వచ్చి చేరింది, వీళ్ళందరూ కలిసి కదా లేపుతున్నారు. అదే చెప్తున్నారు, వందు కళైపోయిదోం, వచ్చి చేరితిమి అనే ఆనందం. అప్పుడు దాకా ఎన్ని పాటలు పడ్డారు పరమాత్మను చేరటానికి. ఆచార్యులను సంప్రదించాలి, మంత్రము తీసుకోవాలి, మంత్రప్రదంగా రావాలి, ఆ తర్వాత అమ్మను పురుషకారిని సేవించాలి, అమ్మతోటి కలిసి పరమాత్మను నిద్రలేపాలి, సేవించి, ఇవన్నీ ఎన్నో పాటలు పడ్డాము. ఈరోజు ఏం ఆశ్చర్యం వచ్చామే అని ఆనందం అన్నమాట. అలాగే రెండోది చెప్తున్నారు, అనాది కాలం నుండి ఈ సంబంధం పరమాత్మకు జీవాత్మకు ఈ ఒక్క జన్మలో సంబంధం కాదు, మనం ఏ జన్మ ఎత్తి ఉన్నా, ఏ రూపు దాల్చి ఉన్నా పరమాత్మ సంబంధం ఉంటూనే ఉంటుంది. కానీ అప్పుడు ఆ సంబంధాన్ని తెలుసుకోలేకపోయాము. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆ సంబంధాన్ని కూడా వాళ్ళు తెలియచెప్తున్నారు. ఎలా అంటే, భరతుడికి భరద్వాజు చెప్తాడు, రామచంద్రుడు పలానా స్థానంలో వేంచేసి ఉన్నాడు అంటే ఆ ప్రదేశానికి భరతుడు వెళ్తాడు. అలాగే మేము కోరుకున్న ప్రదేశానికి మేము వస్తుమే అని వీళ్ళ ఆనందం అన్నమాట. అలా సరే వచ్చారు, బాగానే ఉంది, అందరూ వీళ్ళ దగ్గరికి వేంచేశారు. ఈ గోష్ఠి కూడా అంతా సీతమ్మ నిన్నంటను హనుమంతుడితోటి, అసలు ఆయనేమో రాజు మనిషి, వీళ్ళేమో వానరులు, వారధి కట్టిన వారు, అసలు ఈ మనుషులకు వానరులకు ఎలా సంబంధం కుదిరింది అని హనుమంతుడిని అడిగింది. మరి కుదిరిచ్చిన వాడెవరు? హనుమంతుడే కదా, సుగ్రీవుడికి రామచంద్రుడికి స్నేహాన్ని కలిగించి. అప్పుడు ఆ హనుమంతుడు అన్నాడంటను, అమ్మా అది అలా జరిగిపోయింది, కుదిరిచ్చింది చెప్పలా, అలా జరిగిపోయిందమ్మా అన్నాడట. అంటే ఇక్కడ ఏమిటి అంటే, ఎవరితోటి అందరితోటి సంబంధం ఉంటుంది, ప్రతి ఒక్క జీవుడితోటి, అది మనిషి గాని, కుక్క గాని, నక్క గాని, బల్లి గాని, కోతి గాని, పరమాత్మ సంబంధం లేని వాళ్ళలో చైతన్యం ఉండదు. ప్రతి ఒక్కరిలో సంబంధం ఉంటుంది. బాహ్య సంబంధం అలా కుదిరిందమ్మా అని తెలియచెప్తూ ఉన్నారనమాట. అంటే పరమాత్మతోటి సంబంధం ఎలా కుదిరింది అని ఎవరు చెప్పగలరు? ఎవ్వరు చెప్పలేరు. ఆయన కరుణించాలంటే కరుణించుతాడు, ఆయన వద్దనుకుంటే వాడు అలాగే జీవిస్తాం, వాడు ఒంటరి పోరాటాన్ని చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటాడు. అది ఫలానా దాని వల్ల కలిగిందని ఎవ్వరు చెప్పలేరు. అలా జరిగిందని చెప్పడం తప్ప ఆయన కరుణ కలిగింది అంతే. ఎవరిపై సంబంధం కలిగి ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడంటే ఆయన కరుణే, వీడు చేసుకున్న దాని వల్ల అది జరగదు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, మేము నీ చెంతకు వచ్చాము అంటే మేము చేసింది కాదు స్వామి, మీరు చూపిన కరుణ వల్లే మేము వచ్చి చేరాము. ఈ అఘటితమైనటువంటిది ఇది, ఎవరు ఊహించలే. ఎలా అంటే, మనకి ఏదో మన పిల్లవాడు అంతంత మాత్రం చదువుతున్నాడు, వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో, ఎలా ఉంటుంది? ఊహించంది జరిగింది, ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు పరమాత్మ దగ్గరికి వచ్చి చేరుతామనేది ఎన్నో పాటలు పడుతూ ఉన్నారు, అది ఊహించకుండా జరిగిందనమాట. ఏమి ఆశ్చర్యం, ఇది అఘటితమైనటువంటిది, మీరు ఘటులయ్యి ఇది దీనిని చేయించారు అని పరమాత్మకు అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడు కదా పరమాత్మ, అలా తెలియచెప్తున్నారు.
అని గోపికలు స్వామి పాదాల చెంతన చేరి ఎంత ఆశ్చర్యం ఎంత ఆశ్చర్యం అంటూ వాళ్ళు అంటున్నారు. అలాగే కింగిన్ వాయి చేద తామరై పుప్పోలే ఇంక వచ్చి చేరారు కదా. చేరిన తర్వాత వీళ్ళ కోరిక కలిగింది. ఏం కోరిక కలిగింది? కింగిని వాయి చేద తామరై పుప్పోలే. కింగిని వాయిచ్చేద మువ్వ ఉంటుంది కదా. మువ్వ ఎలా ఉంటుంది? కొంచెం కన్ను తెరిచినట్టు ఉంటుంది, పూర్తిగా తెరిచినట్టు ఉండదు. లోపల ఒక గుండు ఉంటుంది, అది సౌండ్ వస్తుంది. ఆ మువ్వలాగా మీరు కళ్ళు తెరవాలి, కొంచెం కొంచెం కొంచెం, మొత్తం ఒకేసారి కాదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి చేరారు. ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని, ఆయన నిద్ర లేగేటటువంటి సౌందర్యాన్ని వీళ్ళు చూడాలి. వీళ్ళకేమి ఓనుగా కోరికలు ఏమీ లేవు. ఇంకా పరమాత్మను సేవించడమే కోరిక. అది కూడా కోరికలాగా కాదు, అది భాగ్యం లాగా. మువ్వలాగా నువ్వు చిన్నగా ఓపెన్ చేస్తుంటే స్టెప్పులుగా అనమాట. అప్పుడు ఆ సౌందర్యాన్ని చూడాలి. ఎలా అంట? కన్నులు తామర పువ్వులాగా ఉన్నాయి అన్నారు. అదేమిటి? తామర పువ్వుతోటి చెప్పారు. తామర పువ్వు ఏమో కొంచెం సేపటికి ఒరటిపోతుంది కదా. ఆయన కన్నులు ఒరటిపోయాయా? ఎప్పుడు చూసినా ప్రకాశవంతంగా దివ్యంగా నేత్రాలు కలిగి ఉన్నటువంటి వాడనమాట. అయితే మేము ఏది చెప్పలేక ఊరక చెప్పుకున్నాం. ఎందుకంటే తామర పువ్వు సుకుమారంగా ఉంటుంది, మంచి వాసన కలిగి ఉంటుంది, మంచి వర్ణం కలిగి ఉంటుంది, అలా చెప్పుకున్నాం. గాని స్వామి నీ కన్నులకు చెప్పడానికి మాకెక్కడ సాధ్యమవుతుంది అన్నట్టుగా తెలియచెప్తున్నారు. ఆ నేత్రములు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు ఎవరు ఏది అడిగితే ఇచ్చేద్దామా అనేటటువంటి వాత్సల్య పూర్ణత కలిగి ఉన్నాయి. అందుకని ఆ నేత్రాలను తామర పువ్వులు, ఎర్ర పువ్వులు అంటే ఎర్రగా ఉంటాయి. ఎరుపు దేనికి గుర్తు? నేత్రానికంటే వాత్సల్య గుణానికి గుర్తు అన్నమాట. అలా కలిగి ఉన్నాయి. సిరి చిరిదే. సిరి చిరిదే. సిరి అంటే ఏమిటి? చిన్నగా కొంచెం కొంచెం, మళ్ళీ చిరిదే కొంచెం కొంచెంగా తెరవమంటున్నారు. నేత్ర సౌందర్యాన్ని దశలు దశలుగా చూడాలని భావన చేశారు. ఒకేసారి తెరిస్తే చూడలేరు. ఎలాగంటే బాగా ఎండిపోయినటువంటి భూమి ఉంటుంది. అప్పుడు బాగా కొంచెం పడి వర్షం, మళ్ళీ కొంచెం పడి, అలా తడి తడిగా అయ్యి బాగా పడితే భూమి బాగా పీల్చుకుంటుంది. ఒకేసారి వర్షం పడితే పీల్చుకోలేదు, పంట కూడా రాదు. ఇలాగా మేము కూడా ఎన్ని రోజుల నుంచో విరహంతో ఉన్నాయి కదా మా మనస్సులు. ఒకేసారి నువ్వు నేత్ర సౌందర్యాన్ని చూస్తే మేము చూడలేము, మేము స్వీకరించలేము. అందుకని కొంచెం కొంచెంగా ఆ సౌందర్యాన్ని కృప చేయమని వీరు అడుగుతూ ఉన్నారనమాట. ఎలా అంటే చాతక పక్షి ఉంటుంది. అది మేఘం ఎప్పుడు వర్షిస్తే అప్పుడు నీటిని స్వీకరిద్దామని ఇలా మోర పైకి పెట్టి చూస్తుంది, కానీ అది ఎక్కడ కూడా నీటిని త్రాగదు. అలా చాతక పక్షిలాగా మేము కూడా ఎదురు చూసి ఉన్నాం. ఒకేసారి ఓ కుంభనంగా గురిపించేసింది అనుకో, అది మాత్రం ఎట్లా స్వీకరిస్తుంది? అలాగా నీ యొక్క నేత్ర సౌందర్యాన్ని కొంచెం కొంచెంగా వీక్షించే భాగ్యాన్ని ఇవ్వమని వీళ్ళు అడుగుతున్నారు. అలాగే శత్రువులకు ఎలాంటి వాడు పరమాత్మ అంటే సూర్య చంద్ర నేత్రాలు కలిగి ఉన్నాడని మన భగవద్గీతలో చెప్తారు. అయితే ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు కాదు, రెండు నేత్రాలు సూర్య చంద్రుల్లాగా లక్షణాలు కలిగి ఉన్నాయి అని తెలియచెప్పడం. ఎలాగట అంటే ఆయన సూర్యుడులాగా తీక్షణంగా చూసేది శత్రువులనట, చంద్రుడిలాగా చల్లదనంగా కాపాడేది భక్తులను, ఇలా తెలియచెప్తున్నారు. అలాగే ఈ రెండు కళ్ళల్లో కూడా సూర్యుడు చంద్రుడు ఇరువురు ఉన్నారు. ఒకళ్ళు ఉండి ఒక స్థానం కాదు. తీక్షణం వచ్చేసి సూర్యశక్తి, అది ఎవరికి? శత్రువులకు. అలాగే ఈ చంద్రశక్తికి ఏంటి? కటాక్షం అని పేరన్నమాట. వీళ్ళ కటాక్షం కురిపియడానికి మరి ఇలా కటాక్షం కురిపిస్తూ ఉన్నాడు, అలాగా తేజాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండు గుణాలు రెండు కళ్ళల్లో కలిగి ఉన్నాయి. అందుకని మేము సూర్యుడు చంద్రుడు అని చెప్పుకున్నాము. గాని స్వామి సూర్య చంద్రుడికి ఇప్పుడు నువ్వు ఒక్కసారి కోపం వచ్చి చూసావనుకో, చంద్రుడు శత్రువులు భయపడిపోతారు కదా, అది సూర్యుడు కూడా పారిపోతాడు నాయన నువ్వు కోపం వచ్చి చూస్తే. మేమేదో చెప్పుకోవడానికి సరిపడక చెప్పాము. చంద్రుడు కటాక్షం అన్నాడు. చంద్రుడు ఎంత కటాక్షం? చంద్రుడు ఎంత కటాక్షాన్ని ఇస్తాడు? ఆయన కటాక్షం ఎంత ఇస్తాడు? అందుకని ఊరక చంద్రుడు అని చెప్పుకున్నాము. అంటే ఆయన కటాక్షం ముందు ఏ సూర్యుడిని చంద్రుని లేదా ఇంకొక దాన్నైనా పోల్చి చెప్పలేము. ఆయన నేత్రాలకు ఆయన నేత్రాలే సరిసాటి.
అమ్మ కరుణకు అమ్మ కరుణే సరిసాటి పక్కన వాళ్ళు ఇలా కరుణిస్తారని చెప్పుకోవడానికి ఉదాహరణ లేదు. ఆయన నేత్రాలే సరిసాటి అని చెప్పడం అన్నమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రసన్నాదిత్య వర్చసాం, ఎలా ఉందట, ప్రసన్న వదనంగా ఉన్నారు. మళ్ళీ ఆదిత్యం అన్నారు ఏమిటండి అంటే ఆదిత్యుడుగా ఉన్నా ప్రసన్నంగా ఉన్నాడు వర్చస్సు కలిగి అని తెలియచెప్తున్నారు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కూడా పుండరీకాక్ష అని ప్రార్థన చేసింది. అంటే వాత్సల్య పూర్ణుడా అని ప్రార్థన చేసింది. అప్పుడు ఆయన వాత్సల్య గుణం కొద్దీ వచ్చి ఆమెకు వస్త్రాలను ఇచ్చి రక్షించినటువంటి స్వామి. అలాగా విశ్లేష వ్యవస్థతోటి మేము ఇప్పుడు వరకు ఎలా ఉన్నారు వాళ్ళు, పాపం విశ్లేషించి ఉన్నారు కదా. ఆ విశ్లేషణతోటి ఈ చల్లటి కాంతులు పడేటప్పటికి వాళ్ళకు తడిచినట్లుగా ఉంటుందన్నమాట. ఏదో కరుణ కురిపించినట్టుగా తెలియచెప్తున్నారు. ఇలా ఆయన నేత్రాలలో మాకు అజ్ఞానం పోయింది, కటాక్షం లభించింది. ఆ సూర్యుడిలాగా తీక్షణానికేమో అజ్ఞానం పోయింది, చంద్రుడిలాగా చల్లదనానికేమో కటాక్షం లభించింది. ఈ రెండింటిని కృప చేస్తున్నారు. అలాగే యంగల్ మేల్ అంటే అర్థం ఏమిటి, నీ కటాక్షము లభించి ఎలా అయిపోయిందట, వీళ్ళు అసలు కటాక్షం పడతాదనే వీళ్ళు ఏమీ అనుకోలేదు, ఒకేసారి కటాక్షం లభించింది, ముగ్గురు బిక్రైపోయినట్టు అనమాట. ఆ ప్రాప్తం కలిగి ఉన్నారు. లభించక శుష్కించిపోయాము. ఇప్పటి వరకు ఎలా ఉంది, ఆ కటాక్షం పడక ఈ శరీరాలు శుష్కించుకొని ఉన్నాయి. నోక్కుదియేల్, కేవలం తమ ప్రయత్నంచే లభించినది ఒక్కటి కూడా లేదు. అది పరమాత్మే ఇవ్వాలని ఇచ్చారు. మా ప్రయత్నంతో ఒక్కటి కూడా లభించుట లేదు. అంటే వీళ్ళు అనన్యార్హ శేషత్వం అని మొదట్లోనే పాసరానికి చెప్పుకున్నాం కదా, ఆ అనన్యార్హ శేషత్వం కలిగి ఉన్నారు. అందుకని మా ప్రయత్నంతో లభించలేదు, అది స్వామి కటాక్షించారు కాబట్టి ఇది లభించింది అని తెలియచెప్తున్నారు. ఎంగల్ మేల్ శాప మిజిందు, యాతనా శరీరం వలె. యాతనా శరీరం అంటే ఏమిటి, నరకంలో నరకాన్ని అనుభవిస్తామే ఆ శరీరం అన్నమాట. అది ధరించుచు అంటే ఇక్కడ శాప మిజిందేలో శాపములు పొందిన వారు ఉంటారు. వాళ్ళు అది అనుభవించి తీరవలసిందే, ఆ శాపానికి ఊరకపోదు కదా. అలా మేము ఎన్ని జన్మల్లో ఎన్ని పొంది ఉన్నామో అవన్నీ అనుభవించాలి అంటే అది కుదరదుగా స్వామి. మీ యొక్క నేత్రంతో తెరిచి మమ్మల్ని చూస్తే ఆ అనుభవించవలసినటువంటి శాపాలన్నీ కూడా మీ చూపు తొలగింప చేస్తుంది. ఎన్నో జన్మలు ఎత్తి ఉన్నాము, ఆ జన్మలలో మనకు పరమాత్మను తెలుసుకోలేకపోయాము, ఈ జన్మలో తెలుసుకున్నాము. ఆ జన్మల్లో చేసిన పాపాలు కూడా మనతోటి వస్తాయి కదా, మరి వాటిని తొలగించేది ఎవరు, పరమాత్మే. అందుకని ఏం చెప్తున్నారంటే మీ చూపుతోటి మాకుండేటటువంటి శాపాలన్నిటినీ కూడా తొలగించు అంటున్నారు. ఏమిటట ఆ శాపాలంటే స్వప్నలబ్ధ ధనం యథా. ఏం చెప్తున్నారు ఇక్కడ, బ్రహ్మ కపాలం తెలుసుగా, బదరీలో ఉంటుంది. బ్రహ్మదేవుణ్ణి ఒక తలని తీసివేశాడు, అది చేతికి అంటుకొని ఉన్నది కపాలం. అది 12 సంవత్సరాలైందట అప్పుడు అంటుకొని. అయితే దాన్ని ఎక్కడ తొలగించబడిందంటే ఆ బ్రహ్మ కపాలం అనేటటువంటి బదరీలో ఉండేటటువంటి స్థానంలో అది తొలగించబడింది. ఎలా తొలగించబడింది అంటే నారాయణుడి దగ్గరికి వేంచేశాడు. వీళ్ళందరూ చెప్పారు కదా, అయ్యా ఇది ఎవరు నీకు భిక్ష వేసినా కూడా తొలుగుటలేదు, ఆ నారాయణ్ణి ఆశ్రయించు, బదరయ్య ఆశ్రమంలో వేంచేసి ఉన్నారు అని తెలియచెప్తే ఈ శివుడు కూడా వెళ్ళాడు. అక్కడ ఆయన్ను ఆశ్రయించారు. ఆయన ఎలా నింపాడు అంటే తన వక్షస్థలంపై ఇలా గీరితే రక్తం వస్తుంది కదా, దాంతో ఆ కపాలంలో పోసాడట. అది వెంటనే ఊడి పడిపోయింది. అంటే అమ్మ దయను పోసాడు అని చెప్పటం. అక్కడ అమ్మ దయతోటి ఆయనకు శాప విముక్తుడు అయిపోయాడు. మరి అది బ్రహ్మ కపాలం ఊడి పడింది కదా, ఆ బ్రహ్మదేవుడి యొక్క తల కపాలం అంటే అది ఊడి పడింది. దాన్నే ఇక్కడ చెప్తున్నారు స్వప్నలబ్ధ ధనం యదా. నేను 12 సంవత్సరాలు ఎంత కష్టపడ్డాను, ఎన్ని చేశాను, ఎంతమందిని ఆశ్రయించాను, ఊడనే లేదే, ఇదేదో స్వప్నం లాగా ఉందే, ఒక కళలాగా ఊడిపోయిందే, నాదేనా ఈ హస్తము, నాకైనా ఊడిపోయింది, 12 సంవత్సరాలు అంటి పెట్టుకొని ఉంది కదా అని ఆశ్చర్యపోయినట్టుగా వీళ్ళు కూడా మేమేమన్నా కృష్ణయ్య దగ్గరికి వచ్చింది అని వీళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు.
అలా ఎలా తొలగించావో మాకు కూడా తొలగించు. అహల్య శాపం కూడా తెలుసు కదా, ఆ రామచంద్రుడి యొక్క పాద స్పర్శతోటి ఆ యొక్క రాయి కూడా అహల్యగా మారిపోయింది. ఇది ఇంకా మనకు చెప్పుకోనక్కర్లే, మీ అందరు చెప్పమంటే చక్కగా చెప్పేస్తారు. అలా అహల్య శాపం తొలగింది. అలాగే దక్షుడు కూడా శాప విముక్తుడయ్యాడు. శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి చంద్ర పుష్కరిణి అనేటటువంటి తీర్థంలో ఆ దక్షుడు స్నానాన్ని ఆచరించటం వలన తనకు శాపం తొలగిపోయింది. అలాగే మాకు కూడా మా పూర్వజన్మలలో చేసుకున్నటువన్నీ కూడా ఎలాగైతే వాళ్లకు శాపాలను తొలగించావో అలాగే మాకు కూడా ఈ సంసారం అనేటటువంటి తాపాన్ని, అది శాపం అయితే ఇది తాపం, ఈ సంసారం అనేటటువంటి తాపాన్ని పోగొట్టి, ఎలా పోగొట్టాలట, ఏదో మంత్రగాడు మంత్రిస్తే పోతుందే ఆ విధంగా పోగొట్టేసి మళ్ళీ అనుభవించాలనుకో సంవత్సరాలు పట్టిద్ది అనమాట. అందుకని జన్మలు పట్టవచ్చు, అది మన సంచులు ఎంత వచ్చాయో తెలియదు మనం వెంట. ఆ విధంగా మాకు కూడా ఈ సంసార తాపాన్ని తొలగించి ఆ సర్వేశ్వరుని కటాక్షము పడినచో ఈ సంసారం తాపం అనేది తొలగిపోతుంది. ఎలాగట, విషం పుచ్చుకున్నటువంటి వాడికి ఒక మంత్రం చెప్తే ఆ విషం పోతుంది, ఇంతకు ముందు కాలంలో, ఇప్పుడు కాదు. అలాగా వీళ్ళకు కూడా ఎలాగూ ఈ యొక్క కంటి చూపు పడితే వీళ్ళకు ఉండేటటువంటి శాపాలన్నీ, సంసార తాపాలన్నీ తొలగిపోతాయి. కావున అంగని రెండు కొండు ఎంగల్ మేల్ నో కుదియేల్ ఎంగల్ మేల్ మిజియం అని అన్వక్రమాన్ని ఇక్కడ తెలియచెప్తున్నారు. ఏమిటట, మాపై నీ చూపు పడినచో అనుభవించి తీరవలసినటువంటి మా విశ్లేష దుఃఖం అంతా, వీళ్ళ దుఃఖం ఏమిటి, ఇప్పుడు దాకా చెప్పుకుంది జీవుడికి ఎలా శాపాలు ఉంటే ఆయన కంటి చూపుతోటి, ఆయన చూపుతోటి పోతాయని. వీళ్ళ దుఃఖం ఏమిటి, వీళ్ళ శాపం ఏమిటి, విశ్లేషణ. పాపం పరమాత్మను పొందలేదే, చేరలేదే, ఇంకా చేరలేదే అని నిద్ర లేపుకొని వచ్చి ఆచార్యులను సంప్రదించి మంత్రాన్ని పొంది ఆ తర్వాత పురుషకారణైనటువంటి అమ్మను లేపి అమ్మతోటి కూడి ఇక్కడ దాకా వచ్చారు. వీళ్ళ విశ్లేషణ అంతా జరిగిపోయింది. అంటే ఎడబాటుతనం అన్నమాట, విరహ వేదన, అయ్యో ఇంకా పరమాత్మను చేరలేదే అని. నువ్వు ఒక్కసారి నీ చూపు మాపై ప్రసరింపచేస్తే మాలో ఉండేటటువంటి విశ్లేష దుఃఖం అంతా కూడా పోతుంది. ఆయనను చేరే వరకే ఈ ప్రక్రియ, ఆచార్యులని మంత్రమని ఆయనను చేరిన తర్వాత ఏ ప్రక్రియలు అక్కరలేదు. ఆయన వీళ్లకు పరతంత్రుడైపోతాడు. వీళ్ళు ఎలా చెప్తే ఆయన అలా ఆడతాడు. అంటే ఆ పొందేదాకానే ఒక శాస్త్రం అని, ఒక వేదం అని, చేరిన తర్వాత ఏమి శాస్త్రం లేదు, బాహ్యంగా చెప్పుకుందాము. అమ్మాయికి అబ్బాయిని చూసాము, మాట్లాడుకున్నాము, ఏవో వియ్యాలు బొయ్యాలు ఇవ్వవలసినవి పుచ్చుకోవలసినవి అన్నీ అయిపోయాయి. ఆ వివాహం కాస్త జరిగిపోయింది. అప్పటిదాకా అమ్మాయి బయటికి వెళ్తే, చీరలకు వెళ్తే, బంగారానికి వెళ్తే మనం వెళ్తూనే ఉన్నాము. కనీసం అత్తగారింటి దగ్గరికి కూడా ఒక్కళ్ళని పంపియం, తోడే వెళ్తాం కదా. పెళ్లి అయిపోయిన తర్వాత మనం తోడు వెళ్తున్నామా, వాళ్ళిద్దరే ఉంటున్నారు. అప్పుడు ఏమైనా శాస్త్రాలు కట్టుబాటులు మనం ఉండాలి తోడనేది ఏమైనా ఉందా? ఇక్కడ కూడా అంతే. పరమాత్మను చేరేదాకానే ఈ కట్టుబాట్లు, శాస్త్రము, వేదము, క్రమము, ఇవన్నీ కూడా. తర్వాత పరమాత్మను చేరిన తర్వాత మన అమ్మాయి చెప్పినట్టు అల్లుడు ఆడుతున్నాడు, ఆయన చెప్పినట్టు ఈమె ఆడుతుందో మనకు తెలియదు. అక్కడతోటి మన పని అయిపోయింది. ఇక్కడ కూడా పరమాత్మను చేరితే భక్తులు చెప్పినట్టు పరమాత్మ వింటున్నాడు, ఆయన చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు, సంబంధం లేదు. ఆయన అంత ప్రేమగా వీళ్ళను, అంటే భక్తులంటే ఇక్కడ ఎవరు, ఆయన కావాలని కోరుకున్నటువంటి వాళ్ళ ఆశ్రితులు. ఆ విధంగా వాళ్ళ ప్రేమను పరమాత్మ పొందుతాడు, పరమాత్మ ప్రేమను కురిపిస్తాడు. అలా ఆశ్రయించినటువంటి వారిని పరమాత్మ స్వీకరిస్తాడు. ఎంత ప్రేమగా స్వీకరిస్తాడు అంటే, ఆ లోపల ఆయన చెప్పినట్టు వీళ్ళు వింటారా, వీళ్ళు చెప్పినట్టు ఆయన వింటాడా అనేది కాదు. రేపటి నుంచి ఈ భక్తులని చెప్పుకున్నాం కదా, భాగవతులని, వీళ్ళు చెప్పినట్టే ఆయన వింటాడు రేపటి పాసురంలో. ఇప్పుడు చేరేదాకానే వీళ్ళ క్రమము, ఆ శుద్ధులు బుద్ధులు శాస్త్రము అని చెప్పింది. రేపు ఆయన్ను చేరిపోతున్నారు కదా వీళ్ళు, ఆయన చెప్తాడు మీరు ఇలా కూర్చోండి, అలా రండి అంటే సరే అంటాడు పరమాత్మ, ఏమీ అనడు. ఆయన భక్తవత్సలుడు కదా, భక్తులు ఎలా చెప్తే అలా వినేటటువంటి వాడనమాట. సరే అలాగే అని వీళ్లకు తలలుపుతాడు. అటువంటి విషయాన్ని, అంటే పరమాత్మను చేరాలి అంటే ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు, వాటిని ఎలా ఛేదించుకోవాలి, ఎవరిని ఆశ్రయిస్తే మనం పొందుతాము, వాటన్నిటిని ఇప్పుడు మనకి 22 పాసురాలలో అమ్మ చక్కగా చెప్పుకుంటూ వచ్చింది. ఆ కటాక్షాన్ని ఈరోజు మీ యొక్క నేత్ర సౌందర్యాన్ని చూసి ఆ చూపు మాపై పడాలి.
చూపు ఒకేసారి పడింది అనుకో మేము చూడలేము. అందుకని మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా ఆ చూపును అనుగ్రహించి మమ్మల్ని కటాక్షించండి అని కోరారు. ఇక్కడ కూడా శ్రీమన్నారాయణ ఈరోజు నామం వచ్చేసి పుండరీకాక్ష. అదే కదా ఆయన తిరునేత్ర సౌందర్యాన్నే కదా మనం చెప్పుకుంది, అందుకని పుండరీకాక్ష. దివ్యదేశం ఏం చెప్పుకోవాలి అంటే తిరుమాలిరం సోలై. ఎందుకు చెప్పుకోవాలట అక్కడ అంటే, రాజులందరూ కూడా వచ్చి నీ యొక్క సింహాసనం కింద పడి ఉన్నారు అని చెప్పు. వాళ్ళు ఆ అభిమానాన్ని విడచేసి, వాళ్ళ అహంకారాన్ని విడిచివేసి వచ్చి నీ సింహాసనం కింద పడి ఉన్నారు అన్నారు. ఇక్కడ తిరుమాలిరం సోలై దివ్యదేశంలో కూడా అక్కడ ఉండేటటువంటి రాజులట చక్కగా వచ్చి ఈయనను ప్రార్థించేవారట ఆ రాజులు. అందుకని మనకు ఈ తిరుమాలిరం సోలై దివ్యదేశం చెప్పుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాము. అలాగే మనం పూజా గది, మనం ఆరాధన చేసే సమయంలో ముందుగా పూజా గది తీయాలి. అప్పుడు 3 సార్లు చప్పట్లు చరిచి ఆ కవాటాలను అంటే ఆ తలుపులను తీయాలి. అప్పుడు ఏ పాసురం సేవించాలి? నాయగనాయ్ నిండ్రనంద గోప నొడయ్య కోయిల్ కాప్ప అనే 16వ పాసురం సేవించాలి. అప్పుడు ఏమిటి? పరమాత్మ చెంతకు ఆయన్ను నిద్ర లేపుతున్నట్టుగా ఆ ముందు ఉండేటటువంటి ద్వారపాలకుల పర్మిషన్ తోటి ఆచార్యుల్ని సంప్రదించి మంత్రాన్ని పొంది ఆయన దగ్గరికి చేరటం జరిగింది. ఆ తలుపులు తీసిన తరువాత ఏం సేవించాలి అంటే ఈ రోజు పాసురం సేవించాలి. అప్పటి వరకు మనం చేశాము, మనపై ఆయన చూపు పడాలి కదా, పడితేనే కదా మనం చేసిన పాపాలన్నీ పోయేది. అప్పుడు మన పాపాలు తొలుగుతేనే కదా పూజ చేయగలం. లేకపోతే మనకి ఎన్ని ఫోన్లు రావు, ఎంతమంది పిలవరు. ఓయమ్మ, పూజ సమయంలోనే ఫోన్లు వస్తాయి. వీడికి ఎంత శక్తి దాని మీద ఉందో లేదో తెలియటం కోసం. కనుక మనం పరమాత్మను సేవించాలి అనుకుంటే ఆ పూజా గది తలుపులు తీసిన తరువాత ఈ యొక్క పాసురాన్ని సేవించాలి. ఆయన చూపు మనపై పడాలి. పడితే అప్పుడు మనలో ఉండేటివన్నీ తొలగిపోయి ఆయనకు సేవ చేయటానికి మనల్ని సిద్ధం చేసుకుంటాడు ఆయన. అందుకని తలుపులు తెరిచేటప్పుడు, కవాటాలు తెరిచేటప్పుడు 16వ పాసురం తెరిచిన తరువాత ఆయన చూపులు మనపై ప్రసరింపచేసి ఆయన సేవకు ఆయన మనల్ని వినియోగించుకోవటం కోసము ఈ 22వ పాసురాన్ని సేవించుకోవాలి. ఇలాగే పాసురాలు వస్తాయి. తర్వాత మళ్ళీ 5 పాసురాలు చేస్తాం మనం సేవ చేసే సమయంలో. తర్వాత మళ్ళీ అవి కూడా చెప్పుకుందాము. జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు. అపచారమని విష్ణుని వేడ లక్షణంబుగా నమ్మిన దేవుని పరిణయమాడి సుఖముగా నుండే ఆ దేవతయే ఆండాలమ్మై ధనుర్మాసమని వెలిసెను తల్లి వచ్చేనమ్మ ధనుర్మాసము తెచ్చేనమ్మ మోక్ష ప్రదము
ధనుర్మాసమమ్మ తల్లి పంచామృతములతో అభిషేకించెదరు పట్టు వస్త్రములే భక్తితో కట్టెదరు